నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. దక్షిణాదిన పోటాపోటీ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ రేసులో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, పర్యాటక రంగాల విస్తరణతో అవకాశాలు. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే అధికారికంగా 100 కేసులు నమోదయ్యాయి. అధికారికంగా కేసులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. రాష్ట్రంలో సాగుతున్న పంటల సమగ్ర వివరాలను నెలనెలా ఉపగ్రహ సాంకేతికతో నమోదు చేయించేందుకు కసరత్తు మొదలైంది. 10 లక్షల కోట్ల చేనేత ఎగుమతులే లక్ష్యం. జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మేఘాల వలస. రాష్ట్రం సలసలా. ఆగస్టు ప్రవేశించిన తగినంత కురవని వర్షాలు. అన్ని జిల్లాల్లో వేడి వాతావరణం. సాధారణం కన్నా అధికంగా సగటున 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు. క్రీడా వార్తలు. ఆసియా అండర్-22 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు భావన శర్మ, యాత్రి పటేల్లకు పతకాలు ఖాయమయ్యాయి. నేటి సూక్తి. తల్లిదండ్రుల విలువ అమూల్యమైనది, అందువల్లనే వారు దేవునితో సమానం. ఆరోగ్య చిట్కా. మజ్జిగ జీర్ణశక్తిని పెంచుతుంది. నిన్నటి జీకే ప్రశ్న. ప్రపంచంలో అధిక ఆదాయం ఉన్నవారు 60% ఆదాయం పన్ను చెల్లించే దేశం ఏది? జవాబు ఐవరీ కోస్ట్. నేటి జీకే ప్రశ్న. డార్జిలింగ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ఏ 2 దేశాల మధ్య ఉన్నటువంటిది? నేటి జీకే ప్రశ్న మరోసారి. డార్జిలింగ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ఏ 2 దేశాల మధ్య ఉన్నటువంటిది?